పెన్షన్దారులకు చంద్రబాబు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నిమిత్తం 4,400 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియకు సంబంధించి అన్ని జిల్లాల్లో కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. జూలై 1వ తేదీన 65.18 లక్షల మంది లబ్ధిదారులకు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించారు. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొదటిసారి అంజన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్కు ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనం తర్వాత శాలువాతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ అభిమానులు గుట్టపైకి చేరుకోవడంతో పోలీసులకు, పవన్ అభిమానులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. తిరుపతికి వచ్చిన ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.